డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలిలో రగడ కొనసాగుతోంది. రాయలసీమ ఇరిగేషన్ పై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాయలసీమ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తారా లేదా వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రులు. వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అధ్యక్ష రాజా గారు ఎల్ఓపి గారు అధ్యక్ష రాజేంద్ర గారు ఒక్క నిమిషం అధ్యక్ష అది ఒక్క నిమిషం అండి. ఎలా మొదలవుద్ది అధ్యక్ష సాంప్రదాయం ఉంది. అలా కాదండి, మీరు ఎల్ఓపి గారు ఏదో అడిగితే మాట్లాడుతున్నారు. అడుగుతుంది సింపుల్ గా. ఆ క్వశ్చన్ అయిపోయిందండి. ఆ క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్ వచ్చాం. రెండో క్వశ్చన్ నేను అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రి అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు. మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొచ్చి సరే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా, లేదు దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదు. ఏం చేయాలి మీరు? ఏం వాయిస్ రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. ఈ రోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానీ జనసేన పార్టీలు ఈ పథకాన్ని అవసరమే లేదని చెప్పడం వల్ల నేను ఇప్పుడు కూడా పునరాలోచించమని చెప్తా ఉన్నా. రాయలసీమకు ద్రోహం. ప్లీజ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ కూడా మా గౌరవ మంత్రి గారిని, నేను లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ పథకం తప్పకుండా చేపట్టి రాయలసీమ ఎడారి లేదు కూర్చోండి. ఆ సిగ్నేటరీస్ అవ్వలేదండి సార్. నా సార్ ఏనండి, సిగ్నేటరీస్ అవ్వలేదండి. ఇంకా డాక్టర్ గారు సిగ్నేటరీస్ అవ్వలేదండి. నా ఇలా అయితే కొంచెం ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు సిగ్నేటరీస్ అవ్వలేదు మీరు అడిగితే. అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా మంత్రి గారు మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. వినండి స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష? వచ్చినేంటి? వాళ్ళు మాట్లాడుతుందేంటి? మాట్లాడుతుందేంటి? సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని
ఇక వైసీపీ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదన్నారు. వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు మంత్రి.